దగ్గుగా ఉందని చెప్పి తీసుకెళ్తే ఆ చూపించి టెస్టులు చేసి అప్పుడు అతను నడవడానికి ఆహారం తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా పడ్డాడు. ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూగా ఇప్పుడు 4సారి వచ్చే ముందుకి ఇప్పటికప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. నా పేరు కోళ్ళ వెంకటేశ్వర్లు. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దిర్స్మర్ గ్రామం. పేషెంట్ వచ్చి మా తల్లుడు. ఆయనకి మేము వేరే ఒక దగ్గుగా ఉందని చెప్పి తీసుకెళ్తే ఆ చూపించి టెస్టులు చేసి అది 3 నుంచి 4 దాకా ఉంది, 3 నుంచి 4 దాకా ఉందని చెప్పేసి అన్నారు. అప్పుడు అతను నడవడానికి ఆహారం తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా పడ్డాడు. ఆ తర్వాత నేను యూట్యూబ్ లో పునర్జన్మ గురించి చూశాను. నేను చూసిన తర్వాత అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొద్దామని చెప్పేసి హైదరాబాద్ ఫోన్ చేస్తే మీకు దగ్గరగా విజయవాడలో ఉంది, అక్కడికి వెళ్ళండి నా సిఫార్సు చేశారు. అప్పుడు పేషెంట్ తీసుకుని వద్దాం అనుకున్న పేషెంట్ రావడానికి ఇబ్బందిగా ఉందంటే మీరు రండి అని అన్నారు కూడా. మేమే వచ్చి చూపించు మీ విషయాలని చెప్పాము. మందులు 1 నెలకు తీసుకెళ్ళండి ఇస్తాం, ముందు అది వాడండి, వాడిన తర్వాత మీకు పేషెంట్ రిజల్ట్ పెట్టి వాడదాం అన్నారు. అప్పుడు ఏమేం చేసామంటే సరే మందు తీసుకెళ్ళాము, వాడిన తర్వాత ఇలాగ ఆయాసం దగ్గు అవన్నీ ఈ ప్రధానంగా ఉండేది. అంతా పాపం బాగానే కారవటం నడవటం అవి జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూగా ఇప్పుడు 4సారి వచ్చే ముందుకి ఇప్పటికప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇతనే ఆరోగ్యంగా ఉంటాం, ఇతనే బయటకు వచ్చి ఎక్కడన్నా ఒక 2-3 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్తాం కానీ మోటార్ సైకిల్ మీద వెళ్తాం తిరుగుతున్నాడు, అన్ని బాగుంది. మన ఫస్ట్ లో వచ్చేటప్పటికి దగ్గు ఆయాసంతో ఇక్కడ తీసుకురావడానికి పేషెంట్ తీసుకురావడానికి ఇబ్బంది అయింది. అతను అప్పుడు 58 కేజీలు ఉన్నాడు, 72 కేజీలు అతను. అయితే ఆ దగ్గు ఆయాసంతో నడలేకపోతుంటే ముందు పడిన తర్వాత ఆ దగ్గు ఆయాసం మోషన్ వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ మోషన్ కూడా ఫ్రీ అయింది. ఇప్పుడు 58 నుంచి 62, ఈ ఏళ్ళకి 67 కేజీలకు వెయిట్ ఉన్నాడు. ఆరోగ్యంగా బాగానే ఉంది, చక్కగా ఉన్నాడు, అన్ని బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ముందు కంటిన్యూ చేస్తున్నాం. ఫుడ్ కూడా బాగానే తింటాం. అన్ని డాక్టర్ కూడా బాగానే తినొచ్చన్నారు. ఒక మటన్ తప్పించి అన్ని తినమన్నారు, అన్ని తింటున్నాం, అన్ని బాగున్నాయి. ఈ మందు వాడటం వల్ల మాకు కంపల్సరీ గుణం కనిపించింది, సంతృప్తికరంగా ఉన్నాం మేము. ఇదే కంటిన్యూ చేస్తున్నాం, బాగానే ఉందండి ప్రస్తుతానికి. ఓకే.